యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక పెద్దవాగు వద్ద ఉన్న బ్రిడ్జి గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. దీంతో ఆలేరు, కొలనుపాక, సిద్దిపేట వైపు వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. కొందరు ప్రమాదాలకు సైతం గురవుతున్నారు. ఆలేరు మండలం నుంచి కొలనుపాక, సిద్దిపేట వైపు వెళ్లే ప్రయాణికులకు అక్కడ హై లెవెల్ బ్రిడ్జ్ మంజూరు అయినా నిర్మాణం జాప్యం కావడంతో ఇక అధికారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. అప్పటి ఎమ్మెల్యే శంకుస్థాపన కూడా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లో లెవెల్ బ్రిడ్జ్ నుంచి హై లెవెల్ బ్రిడ్జిగా మార్చి అంచనా వ్యయాన్ని 4 కోట్ల రూపాయల నుంచి 7.50 కోట్ల రూపాయలకు పెంచి మంజూరు చేసింది. వర్షాలు, వరదల కారణంగా నీటి ప్రవాహం తగ్గకపోవడం వల్ల బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోంది. ప్రమాదాలు జరగకుండా కొలనుపాకు గ్రామ అఖిలపక్ష నాయకులు వెంటనే అప్రమత్తమై బ్రిడ్జి వద్ద బారికేట్లను ఏర్పాటు చేశారు. బారికేట్ల వద్ద ఆలేరు పోలీసులు ప్రయాణికులకు సూచనలు చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని స్థానిక నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు కానీ మరి ఆ యొక్క తీవ్రతను గమనించి మరి పోలీస్ పరహారం పెట్టి మరి అది చేసే వరకు మరి ఇక్కడ హెవీ వెహికల్ రాకుండా చూసి మరి దాన్ని కాపాడవలసిన బాధ్యత, ప్రజలు రాకపోకలు ఆపకుండా చూడాల్సిన బాధ్యత మరి వారిది ఉంది. కాబట్టి వాళ్ళు తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విప్పు మరి కొంచెం స్థానిక ఎన్నికలు వచ్చే ముందు మరి ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది. ఆ శంకుస్థాపన జరిగిన ఎంబడే 4.5 కోట్లతోని అది ఎంబడే స్టార్ట్ చేస్తే అయిపోవు. గవర్నమెంట్ రాకపోవడం వల్ల మరి ఆ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మరి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పని స్టార్ట్ చేయలేదు. దానివల్ల ఈ అనార్థాలు వచ్చినాయని చెప్పేసి చెప్పుకుంటూ మరి తక్షణమే దీన్ని నిర్మాణం చేపట్టాలని చెప్పి మరి కొలనుపాక గ్రామ ప్రజల తరపు నుంచి కోరుకుంటూ మధ్యన ఉన్నటువంటి వాగు పైన వంతెన నిర్మాణం చేయడం కోసం గత ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఆ ప్రభుత్వం దిగిపోయినాక మళ్ళీ వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా మంత్రి గారిని తీసుకొచ్చి 2023 డిసెంబర్లో దీనికి అదనపు నిధులు మంజూరు చేసినాం. 7 కోట్ల పైచీలకు రూపాయలతో దీన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తాము. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొని ఇప్పటికి 20 నెలలు దాటుతున్నా పనులు ప్రారంభించకపోవడం కారణంగా శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రిడ్జిపై వాటర్ బాగా రావడంతో భారీ వెహికల్స్ రావడం వల్ల బ్రిడ్జి మొత్తం కూలిపోయింది. అక్కడ తక్షణ సహాయ చర్యలుగా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించి అక్కడ ఏమీ ఏర్పాటు చేయలేదు. గ్రామస్తులు, గ్రామంలో ఉన్నటువంటి నాయకులు, అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు అందరూ వచ్చి మాజీ ప్రజాప్రతినిధులు అందరూ పార్టిసిపేట్ అయ్యి అక్కడ బారికేడ్లో నిలబడి దారి మళ్లించి ఇప్పటికే అక్కడ పిల్లలు పడ్డారు, దెబ్బలు తగిలినాయి. ప్రభుత్వం ఇక్కడైనా స్పందించి పోలీసు వాళ్ళని అక్కడ ప్రొటెక్షన్ పెట్టి తహసీల్దార్ గారు కానీ ఇక్కడికి రాత్రి పగలుండి భారీ వెహికల్ అన్నింటిలను ఆలేరు కొలనుపాక వైపు నుండి రాకుండా దారి మళ్లించి ఏర్పాటు చేసి తాత్కాలిక సహాయ చర్యల కింద దాన్ని వాటర్ రాకుండా బైపాస్ మళ్లించినట్టయితేనే ప్రమాదాలు తప్పుతాయి. ఈ గ్రామం నుంచి రోజుకు 1000 మంది హైదరాబాద్కు ఉపాధి కల్పన కోసం, ఉద్యోగం కావచ్చు, కూలీనాలు పనుల కోసం వెళ్లే వాళ్ళు ఉంటారు. రోజుకు 2-3 వేల మంది విద్యార్థులు చదువుకు పెద్దవాగు పైన బ్రిడ్జి ఒక సగభాగం కుంగిపోయి ఉండడం మేము గమనించినాం. తక్షణమే బారికేడ్లు అవన్నీ ఏర్పాటు చేసినాం. గ్రామస్తులం, పెద్దలు, వచ్చిన వాళ్ళందరం కలిసి తక్షణమే గౌరవ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, జిల్లా మంత్రి గారు అధికారులతో మాట్లాడి ఇది టెండర్ అయిన పనే కాబట్టి, ఆల్రెడీ 7.5 కోట్లు మంజూరైన పనే కాబట్టి తక్షణమే పని చేపిస్తే కనుక ఈ ప్రాబ్లం గతంలో వచ్చేది కాదు. ఇప్పటికైనా భారీ నష్టం జరగక ముందే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఈ బ్రిడ్జిను పునర్నిర్మాణం చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి మనవి చేస్తున్నాం.